Hi friends, welcome to our channel. Today our mathematical puzzle is very interesting puzzle అండి. ఇక్కడ మ్యాచెస్ స్టిక్ ఇచ్చారు కదా 9 + 3 = 9 అని ఇచ్చారు. బట్ ఈ ఈక్వేషన్ అనేది రాంగ్. బట్ మనం ఒకే ఒక్క స్టిక్ ని మనం మూవ్ చేస్తే మాత్రం ఈక్వేషన్ అనేది ఇక్కడ చూడండి, మూవ్ వన్ స్టిక్ టు ఫిక్స్ ద ఈక్వేషన్ అంటే ఒకే ఒక్క స్టిక్ యూజ్ చేయాలి, ఓకేనా, కదిలించాలి. ఆ ఒక్క స్టిక్ మనం కదిలించడం వల్ల మనకి ఈక్వేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని చెప్పన్నారు, ఓకేనా. యాక్చువల్లీ 9 + 3 = మనకి ఎంత అండి, 12. బట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ 9 రావాలి, ఓకేనా. ఆన్సర్ 9 రావాలి. బట్ ఇది రెండిట్లో ఏదో ఒక స్టిక్ మాత్రమే మనం మూవ్ చేయాలి, ఓకేనా. అది రూల్. అయితే మనకు అసలు 9 రావాలి అంటే అసలు టోటల్ పాసిబిలిటీస్ 0 to 9లో ఎన్ని ఉన్నాయండి? 0 కలర్ చేంజ్ చేద్దాము, రెడ్, సారీ పింకే బాగుంది. 0 to 9 వచ్చేసరికి మనకి టోటల్ పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయో చూస్తామండి, ఓకేనా. 0 to 9 అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 + 9 = 9, ఓకేనా. ఇక్కడ ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందండి? ఎక్కడ ఏదైనా వీటిల్లో ఒక్క స్టిక్ని మూవ్ చేస్తే ఫస్ట్ ఏమో 0 రావాలి, నెక్స్ట్ 9 రావాలి. అది ఇంపాసిబుల్ కదండి, ఓకేనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టిక్ పెట్టినా 9 ఉంటుంది, ఓకేనా. ఇక్కడ 0 అవ్వాలి కదా. ఇప్పుడు ఈ స్టిక్ని వచ్చేసరికి ఇక్కడ పెట్టుకుంటే 0, అప్పుడు 2 స్టిక్స్ని మూవ్ చేయాల్సి వస్తుంది, ఓకేనా. 2 స్టిక్స్ని మూవ్ చేయాల్సి వస్తుంది కాబట్టి అది ఇంపాసిబుల్, అది రావట్లేదు. 0 + 9 రాలేదు కాబట్టి 9 + 0 కూడా రాదు. నెక్స్ట్ పాసిబిలిటీ 1తో పాటు చూద్దామండి. 1 + 8, ఇక్కడ 1 చేయాలి అంటే చాలా స్టిక్స్ కదిలించాలండి, 1 పాసిబుల్ లేదు. 8 + 9 ఏమన్నా ఉందని చూడండి, ఇక్కడ ఒక స్టిక్ పెట్టాల్సి వస్తుంది. 8 + 1, 8 + 1 అన్నా కానీ ఇక్కడ చాలా స్టిక్స్ రిమూవ్ చేస్తేనే మనకి 1 ఇక్కడ పెట్టగలుగుతాము. 8 + 1 కదా, ఇక్కడ 8 పెట్టవచ్చు, ఎందుకంటే ఈ స్టిక్ ఒక స్టిక్ని మనం ఇక్కడ పెట్టాము అని అంటే 8 వస్తుంది. 8 వస్తుంది కానీ బట్ ఇక్కడ మనకి కావాల్సింది ఇక్కడ 8 వచ్చింది, బట్ ఇక్కడ మనకి 1 రావాలి కదా. 1 రావాలి అన్న అది ఇంపాసిబుల్ కండిషన్ కాబట్టి 8 + 1 కూడా నాట్ పాసిబుల్. నెక్స్ట్ కండిషన్ 1 అయిపోయింది కదా. 2 + 7, 2 పాసిబిలిటీ ఉందో లేదో చూడండి అండి. 2 పాసిబిలిటీ కూడా మనకి ఇక్కడ లేదు, ఓకేనా. ఏది చేయాలన్నా చాలా స్టిక్స్ మనం మూవ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ కండిషన్ వచ్చేసరికి ఓన్లీ 1 స్టిక్నే మూవ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 7, ఇది కూడా నాట్ పాసిబుల్ అండి. 2 + 7 లేదు, 7 + 2 కూడా మనం చేయలేము, ఓకేనా. నెక్స్ట్ కండిషన్ వచ్చేసరికి 3 + 6 కండిషన్ చూడండి అండి. ఇక్కడ 3 పాసిబిలిటీ ఉందా? 3 పాసిబిలిటీ. ఈ ఒక్క స్టిక్ని తీసేస్తే 3 వస్తుంది, ఓకేనా. బట్ ఆ స్టిక్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే 6 వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయా అండి? లేదు. అంటే 3 + 6 పాసిబిలిటీ కూడా లేదు మనకి, ఓకేనా. నెక్స్ట్ పాసిబిలిటీ 3 + 6 రాలేదు, బట్ 6 + 3 వస్తుంది అని చూడండి ఒకసారి. 6 + 3, జస్ట్ మనం ఈ ఒక్క స్టిక్ని ఇక్కడ పెట్టాము అంటే ఇక్కడ ఏమవుద్దండి, 6 అవుతుంది, ఓకేనా. ఈ స్టిక్ని తీసేసి మనం ఇక్కడ పెట్టాము అంటే 6 + 3 9, ఈ ఈక్వేషన్ పాసిబిలిటీ అయింది చూడండి అండి. 6 + 3 దగ్గర మనకి పాసిబిలిటీ అయింది. ఇంకే కండిషన్ దగ్గర పాసిబిలిటీ రావట్లేదండి, ఒకసారి చెక్ చేసుకోండి. 6 + 3 = 9. ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ ఒక్క స్టిక్నే మనం మూవ్ చేసాము. ఈ ఒక్క స్టిక్ని మూవ్ చేస్తే 6 + 3 = 9. ద ఆన్సర్ విల్ బి 6 + 3 = 9. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.